ఒక్కొక్క ఋషి ఒక్కొక్క కావ్యం రాశాడు, ఒక జీవన విధానం రాశాడు, ఒక తత్వం రాశాడు. ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వస్తువులకి గుణాలు ఉంటాయి, పరమాత్మకి తత్వం ఉంటుంది. అందుకని రామతత్వం అని, శివతత్వం అని, బ్రహ్మతత్వం అని, అద్వైత తత్వం అని ఇన్ని తత్వాలు పుట్టుకొచ్చాయి. ఒక్కో పరమాత్మలో ఒక తత్వం ఉంది. వ్యక్తికి కూడా అంతే, వాళ్ళ లక్షణాలు అంత గమని పోవు. మరి గుణాలు ఉన్నటువంటివి భాస్వరం లాంటివి ఉంటే మండే గుణం ఉంది, పొటాషియం లాంటి దాని పేరే గుణం ఉంది. కానీ యోగులు ఏం కోరుకుంటారు అంటే మరొక జన్మ కోరుకుంటారు. చాలా మంది దీన్ని అపహాస్యంగా చూస్తారు. ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానాధారణ సమాధ్యష్టాంగ యోగ నిరతానాం. ఒక వ్యక్తి యోగిగా మారాలి అని తపన పడి తనతో పాటు కొన్ని వేల మందిని యోగులుగా మార్చాలి అని. యోగులుగా మార్చడం అంటే భౌతికమైన అన్ని వదిలిపెట్టేసి కూర్చుని ఇంకా ముక్కు మూసు తపస్సేసుకుని చెప్పేటువంటిది కాదు. అది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో, ఏది ఉపయోగపడేదో ఏది ఉపయోగపడందో, ఏది నిత్యానందాన్ని ఇస్తుందో ఏది క్షణికానందాన్ని ఇస్తుందో తెలుసుకోగలగటమే ఈ ఆత్మానాత్మ వివేకం. దాన్నే ధ్యానంలో ఋషులు చాలా మంది ఆస్వాదించారు. వాళ్ళు అలా ఆస్వాదించిన ఋషులందరూ ఒక తత్వాన్ని రాసుకొచ్చారు. నువ్వు ఈ మార్గంలో వెళ్ళి ఇలా కనుక ఇచ్చేసినట్లయితే గొప్ప మార్గంలోకి నువ్వు వెళ్ళగలవు.